హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 24/2020. బట్ మన ఛానల్లో నిన్న 19వ తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయలేదు. కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయినాను. డైలీ మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వీడియో అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈవినింగ్. సో ఈ రోజు మనం 19వ తేదీ 20వ తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ దాకా అయితే చూడండి. ప్రతి ఒక్కరు వీడియో చూసేవారు ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ కాబట్టి సో ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో చూసుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేది అప్ టు డేట్ అక్కడ లభిస్తూ ఉంటాయి మీకు. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో అప్ టు మార్చ్ వరకు 2019 కంప్లీట్ కరెంట్ అఫైర్స్, అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2020కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది పెట్టడం జరిగింది. ఆ లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అలాగే మీకు నేను ఏ కరెంట్ అఫైర్స్, మన డైలీ కరెంట్ అఫైర్స్ కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను మన వెబ్సైట్లో. సో మీకు కావాలి అనుకునే వాళ్ళు ఒక చిన్న పని అయితే చెప్తాను, అదైతే చేయండి మీరు. అదేంటంటే, సో మన వెబ్సైట్ లింక్ అయితే మీకు కింద ఇచ్చింటారు డిస్క్రిప్షన్లో. సో మార్చ్ కరెంట్ అఫైర్స్, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అని చెప్పి. సో ఆ వెబ్సైట్లో వచ్చిన తర్వాత నేను ఏ అప్డేట్ మీకు ఇచ్చినా రావాలి అనుకుంటే ఈ విధంగా బెల్ ఐకాన్ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి అలో అని వస్తుంది. అలో అనేది చేయండి. నేను ఏ అప్డేట్ పెట్టినా, ఏ కరెంట్ అఫైర్స్ పెట్టినా మీకు ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. త్వరగా మీరు యాక్సెస్ చేసి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇంకో వెబ్సైట్ కూడా మనది సేమ్ వెబ్సైట్ ఉంది, అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది ఇంకో వెబ్సైట్. సో ఓపెన్ చేస్తానే మీకు ఈ విధంగా అలో అని అడుగుతుంది. అలో అప్లికేషన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు అలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అప్డేట్ చేసుకుంటాను. సో అలో అని మీరు అప్డేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్కి వస్తుంది, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. దానికోసం అయితే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు అయితే అలో అనేది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో 19వ తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ చెప్పుకుందాం. సో దానికన్నా ముందుగా 18వ తేదీకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. జంతువుల కోసం మొదటిగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం ఏది? ఏ జంతువుల పార్క్ని, నేషనల్ పార్క్ని క్వారంటైన్ కేంద్రంగా మొదటిగా ఏర్పాటు చేశారు? దానికి ఆన్సర్ అనేది కింద కామెంట్ చేయండి. ఓకే, ఏ జంతువుల కోసం ఏ నేషనల్ పార్క్ని క్వారంటైన్ సెంటర్గా అయితే ఏర్పాటు చేశారు? ఇప్పుడు 19వ తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఏ చికిత్స చేయడానికి ఐఎస్ఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రతిపాదనను DCGI డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, DCGI అంటే జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది అంటే కాన్వాల్సెంట్ ప్లాస్మా చికిత్స గురించి డైలీ మీకు చెప్తూనే వస్తున్నాను. దీన్ని పూర్తి పెట్టి చూసుకుంటే కాన్వాల్సెంట్ ప్లాస్మా చికిత్స అంటారు, ప్లాస్మా ట్రీట్మెంట్ అంటారు. సో దీనికి DCGI మన ఇండియాలో మొత్తం ప్లాస్మా థెరపీ చేయడానికి అలో అనేది చేయడం జరిగింది. ICMR ఆల్రెడీ కేరళలో టెస్ట్ అయితే చేయడం జరిగింది. సో దానికి సంబంధించి బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. దానివల్ల ఇక్కడ ICMR DCGI డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదన అయితే పెట్టడం జరిగింది. DCGI కూడా ఇక్కడ ఆమోదం అయితే తెలపడం జరిగింది. ఆల్రెడీ ప్లాస్మా గురించి చెప్పడం జరిగింది నేను. ప్లాస్మా థెరపీ అంటే ఎవరైతే కరోనా సోకి వాళ్ళు మళ్ళీ కోలుకొని బాగా ఉంటారో వాళ్ళ బ్లడ్లో నుండి ప్లాస్మా తీసుకొని ఎవరైతే ప్రజెంట్ కరోనాతో బాధపడుతూ ఉంటారో, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళ బ్లడ్లోకి ఈ ప్లాస్మాని ఎక్కించడం, దాన్ని ప్లాస్మా థెరపీ అంటారు. ఓకే, సో ఇది బెటర్ ట్రీట్మెంట్ వస్తున్నాయి అంటే యూకేలో కూడా న్యూస్ అయితే రావడం జరిగింది. స్విట్జర్లాండ్, స్వీడన్లో కూడా బెటర్గా ఉందని చెప్పి ఈ ప్రస్తుతానికైతే తెలుపుతున్నారు. ప్రస్తుతానికి చూసుకుంటే మందు లేదు కాబట్టి ఇదే ఒక బెటర్ ట్రీట్మెంట్ అని చెప్పి కూడా అంటున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఢిల్లీ ప్రభుత్వం COVID-19 ఎదుర్కోవడం కోసం ఏ అప్లికేషన్ ఆవిష్కరించారు అంటే యాసెస్ కరోనా అనే అప్లికేషన్ని వీళ్ళు ఆవిష్కరించడం జరిగింది ఢిల్లీ ప్రభుత్వం. సో దీని పేరు చూసుకుంటే యాసెస్ కరోనా. ఓకేనా, కరోనా అంటే కరోనా కాదు, ఇక్కడ చెయ్యండి అని చెప్పి హిందీలో మీనింగ్ యాక్సెస్ కరోనా అని చెప్పి. ఓకే, దీని ద్వారా ఏం చేస్తారంటే డోర్ టు డోర్ డెలివరీ. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఏ విధంగా చేశారో డోర్ టు డోర్ డెలివరీ వెళ్ళి ఇక్కడ సర్వే చేశారు, అదేవిధంగా వీళ్ళు అప్లికేషన్ ద్వారా ప్రభుత్వం ఇక్కడ యాసెస్ కరోనా అనే అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా డోర్ టు డోర్ వెళ్ళి సో దాంట్లో అప్డేట్ అయితే చేస్తున్నారు. సో ఢిల్లీ ప్రభుత్వం దీన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. ఏప్రిల్ 17వ తేదీ భారత ప్రభుత్వం ఎగుమతి చేయడానికి నిషేధం ఎత్తివేసిన ఔషధం పేరేంది అని చూసుకుంటే పారాసిటమాల్. దీన్ని ఫస్ట్ మార్చ్ 3న నిషేధం అయితే పెట్టడం జరిగింది. పారాసిటమాల్ వేరే దేశాలకు ఎగుమతి చేయడానికి నిషేధం అయితే పెట్టడం జరిగింది. ప్రజెంట్ చూసుకుంటే ఏప్రిల్ 17వ తేదీ భారత ప్రభుత్వం ఎగుమతి చేయడానికి నిషేధం అనేది ఎత్తివేశారు. ఆ ఔషధం పేరు ఏంటంటే పారాసిటమాల్ని మార్చ్ 3న మనం చూసుకుంటే వేరే దేశాలకు, వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నిషేధం అయితే పెట్టడం జరిగింది. ప్రజెంట్ 17వ తేదీ ఏప్రిల్ 17వ తేదీ
పారాసెటమాల్ ఎగుమతి చేయడానికి నిషేధం అనేది ఎత్తివేయడం జరిగింది. ఇంతకుముందు కూడా క్లియర్గా మనకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ కూడా సేమ్ ఇదే జరిగింది. అక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఎగుమతి చేయడానికి నిషేధం అయితే పెట్టినారు, దాని తర్వాత మళ్ళీ ఎత్తేసారు. వేరే దేశాలన్నీ ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ కానీ నెక్స్ట్ చూసుకుంటే ఈ పారాసెటమాల్ కానీ ఆర్డర్స్ అయితే మన ఇండియాకి అయితే పెట్టుకుంటారు. మనకైతే ఎక్కువ నిల్వలే అయితే ఉన్నాయి. సో దానికోసం వేరే దేశాలు అయితే దీన్ని రిక్వెస్ట్ అయితే పెట్టుకుంటున్నాయి. సో దానివల్ల ఎగుమతి చేయడానికి మళ్ళీ ఇప్పుడు నిషేధం అయితే ఎత్తివేయడం జరిగింది పారాసెటమాల్. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బ్రెయిలీ కీబోర్డ్ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆవిష్కరించిన సంస్థ ఏది అంటే గూగుల్ సంస్థ ఏం చేసిందంటే బ్రెయిలీ కీబోర్డ్ని ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే ఆవిష్కరించింది. ఓకే, దీన్ని వర్చువల్గా అయితే వీళ్ళు క్రియేట్ అయితే చేయడం జరిగింది గూగుల్ సంస్థ. దీని పేరు ఏం పెట్టారంటే టాక్ బ్యాక్ అని చెప్పి పెట్టడం జరిగింది, టాక్ బ్యాక్ అని. ఇది అందుల కోసం ఉపయోగ అయితే పడుతుంది. మొబైల్ ఫోన్లలో టైప్ చేయడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇక్కడ మొబైల్ ఫోన్లలో టైప్ చేయడానికి ఈ బ్రెయిలీ కీబోర్డ్ అయితే గూగుల్ సంస్థ అయితే రూపొందించడం జరిగింది. దానికి పేరు చూసుకుంటే టాక్ బ్యాక్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఇది అందుల కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ రాష్ట్రానికి చెందిన పరిశోధన సంస్థ కోవిడ్-19 పరీక్షలు చేయడానికి అతి తక్కువ ఖర్చుతో టెస్ట్ కిట్ పేరు చూసుకుంటే చిత్ర జీన్ ల్యాంప్ ఎన్ అన్ని ఆవిష్కరించారని చూసుకుంటే కేరళ. ఓకే, దీంతో మనం చూసుకుంటే 2 గంటల్లో ఈ టెస్ట్ అనేది రిజల్ట్ అనేది వస్తుంది. సో దాని పేరు చూసుకుంటే చిత్ర జీన్ ల్యాంప్ ఎన్. మన భారతదేశంలో ఎవరు దీన్ని ఆవిష్కరించారని చూసుకుంటే శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళైతే కేరళ, ఇది తిరువనంతపురంలో ఉంది. సో దీని గురించి కొంచెం చరిత్ర చెప్పాలి. సో ఐసీఎంఆర్ మనం చూసుకుంటే రీసెంట్గా ప్లాస్మా థెరపీని కూడా టెస్ట్ చెయ్యండి అని చెప్పి ఫస్ట్ ఎవరికి ఇచ్చారంటే ఈ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది. సో దీనైతే గుర్తుపెట్టుకోండి. ఐసీఎంఆర్ ప్లాస్మా థెరపీని టెస్ట్ చేయడానికి కూడా ఈ శ్రీ చిత్ర తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే కేరళలోని తిరువనంతపురంలో ఇవ్వడం ఉంది. ప్రజెంట్ వాళ్ళు చూసుకుంటే ఏం కనిపెట్టారని చూసుకుంటే అతి తక్కువ ఖర్చుతో టెస్ట్ కిట్ అయితే వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. దాని పేరు చూసుకుంటే చిత్ర జీన్ ల్యాంప్ ఎన్ అని చెప్పి వీళ్ళైతే పెట్టడం జరిగింది. దీంతో 2 గంటల్లోనే ఫలితం అయితే తెలుస్తుంది అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. బయట తిరిగే ప్రతి ఒక్కరికి మాస్కులు తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పి రూల్ పాస్ చేసిన మొదటి రాష్ట్రం ఏది అని చూసుకుంటే బయట తిరిగే ప్రతి ఒక్కరికి మ్యాండేటరీగా ఉండాలి మాస్కులు, లేకపోతే 2 ఏళ్ళ జైలు శిక్ష అయితే విధిస్తున్నారు. సో ముంబై అయితే దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ స్టార్ట్ చేసిన రాష్ట్రం ఏది అంటే ముంబై. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే షటింగ్ టు ద టాప్ ద స్టోరీ ఆఫ్ పివి సింధు పుస్తక రచయిత ఎవరు అని చూసుకుంటే మనము కృష్ణస్వామి వి. ఓకేనా, ద షటింగ్ టు ద టాప్ ద స్టోరీ ఆఫ్ పివి సింధు పుస్తక రచయిత ఎవరు అంటే కృష్ణస్వామి వి. దీన్ని ఎక్కడ స్టార్ట్ చేశారంటే అమెజాన్ డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా దీంతో పాటు 2 పుస్తకాలను అయితే రాయడం జరిగింది, 2 పుస్తకాలని ఆవిష్కరించడం జరిగింది. ఆ 2 పుస్తకాలు ఏంటి అని చూసుకుంటే ఒకటి అమిడ్, తర్వాత ఇంకోటి వచ్చి లాక్డౌన్ డ్యూ టు కరోనా వైరస్ అనే 2 పుస్తకాలను ఇంకా లాంచ్ చేయడం జరిగింది. ఏ పుస్తకాలు అంటే మొత్తంగా 3 పుస్తకాలను అయితే లాంచ్ చేశారు. షటింగ్ టు ద టాప్ ద స్టోరీ ఆఫ్ పివి సింధు, నెక్స్ట్ అమిడ్, నెక్స్ట్ చూసుకుంటే లాక్డౌన్ డ్యూ టు ద కరోనా వైరస్ అనే 3 పుస్తకాలని అమెజాన్లో ఇక్కడ లాంచ్ చేశారు. సో ఎవరు లాంచ్ చేశారు, ఎవరు దీని రచయిత అని చూసుకుంటే కృష్ణస్వామి వి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ వెబ్సైట్ సిజీ హాట్ ద్వారా ఇంటికి కూరగాయలు మరియు పండ్లు ఇంటికి డెలివరీ చేస్తున్నారంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఓన్గా ఒక వెబ్సైట్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది, సిజీ హాట్ అని చెప్పి. సో దీని ద్వారా ఇక్కడ మనం చూసుకుంటే ఎవరికైతే పండ్లు మరియు కూరగాయలు కావాలో వాళ్ళు ఆన్లైన్లో డెలివరీ పెట్టుకోవచ్చు. సో ప్రభుత్వమే వాళ్ళకు బయట తిరగకుండా ఇంటికైతే డెలివరీ అనేది చేస్తున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అని చూసుకుంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఓకే, దీన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. వ్యవసాయ ఆధారిత వస్తువులు సరఫరా చేయుటకు కేంద్ర వ్యవసాయ శాఖ మొదలుపెట్టిన యాప్ ఏంది అని చూసుకుంటే కిసాన్ రథ్ అంటే హిందీలో చెప్పాలంటే రథము. ఓకే, వెహికల్ అనుకోవచ్చు. కిసాన్ అంటే రైతుల కోసం రథం అయితే వీళ్ళు ఏర్పాటు చేయడానికి ఈ అప్లికేషన్ అయితే పెట్టడం జరిగింది. దాని పేరు చూసుకుంటే కిసాన్ రథ్ అని అయితే పెట్టడం జరిగింది. సో ఏంటి దీనివల్ల ఉపయోగం అని చూసుకుంటే ప్రజెంట్ రైతులకు ఎక్కడికైనా ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలన్నా అంటే
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా రైతు ఉన్నారు, ఇక్కడ నుండి మామిడికాయలో ఏదో ఒకటి ఢిల్లీకి, ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఢిల్లీ 350 టన్నుల మామిడికాయలని ఆంధ్రప్రదేశ్ నుండి తీసుకుంటుంది. సో అక్కడ దాకా వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ కావాలి. కాబట్టి ఇక్కడ కిసాన్ రథ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యాప్లో ఎవరైనా సరే రైతులు ఏదైనా మీకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ కావాలి అనుకుంటే దాంట్లో ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు. సో మనం ఎక్కడైతే అడ్రస్ పెట్టుకుంటామో అక్కడికి వెహికల్ అనేది వచ్చేస్తుంది. సో ఇది ఓన్లీ వ్యవసాయ ఆధారిత వస్తువులు మాత్రమే ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తుంది. ఇది ఓన్లీ రైతులు ఉత్పత్తి చేసే వస్తువులు మాత్రమే ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తుంది. దాని పేరు చూసుకుంటే అప్లికేషన్ పేరు కిసాన్ రథ్. ఓకే, దీని ద్వారా వాహనాలను అయితే బుక్ చేసుకోవచ్చు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయడానికి. దీన్ని ఎవరు ప్రారంభించారు అని చూసుకుంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన నరేంద్ర సింగ్ తోమర్ అయితే ప్రారంభించడం జరిగింది. ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే కేంద్ర మంత్రి ప్రజెంట్ నరేంద్ర సింగ్ తోమర్. ఏ అప్లికేషన్ని స్టార్ట్ చేశారంటే కిసాన్ రథ్ అనే అప్లికేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చైనా నుంచి మొత్తం ఎన్ని ర్యాపిడ్ కిట్లు భారత్కు వచ్చాయి? ఇప్పటిదాకా మొన్న చూసుకుంటే 5 లక్షల ర్యాపిడ్ కిట్లు వచ్చాయి. దాంతోపాటు 5 లక్షల ర్యాపిడ్ కిట్లు, దాంతోపాటు 1.5 లక్ష ఆర్ఎన్ఎస్ కిట్లు అయితే వచ్చాయి. ఆర్ఎన్ఎస్ కిట్లు మొత్తంగా 6.5 లక్షల ఆర్ఎన్ఎస్ కిట్లు అయితే ఇండియాకు వచ్చాయి. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే ఇంకో 3 లక్షల ర్యాపిడ్ కిట్లు అయితే ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అయితే రావడం జరిగింది. మొత్తంగా 8 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఇండియాకి అయితే రావడం జరిగింది. 8 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అలాగే 1.5 లక్షల ఆర్ఎన్ఎస్ కిట్లు అయితే రావడం జరిగింది. సో ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఏంటి అని చూసుకుంటే దీని ద్వారా 10 నిమిషాల్లోనే కరోనా ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇవి ఎక్కడి నుండి వచ్చాయని చూసుకుంటే చైనా నుండి అయితే భారత్కి అయితే రావడం జరిగింది. ఇప్పటిదాకా మొత్తం 8 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అయితే ఇండియాకి అయితే రావడం జరిగింది. దాంతోపాటు 1.5 లక్షల ఆర్ఎన్ఎస్ టెస్ట్ కిట్లు కూడా ఇండియాకి అయితే రావడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్కు దక్షిణ కొరియా నుండి ఎన్ని ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వచ్చాయని చూసుకుంటే 1,00,000 ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఆంధ్రప్రదేశ్కు దక్షిణ కొరియా నుండి అయితే రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ చూసుకుంటే 15 నిమిషాల్లో దీని ద్వారా ఇక్కడ రిజల్ట్ అయితే తెలిపే అవకాశం ఉంది అంటున్నారు. బట్ సార్ చైనా చూసుకుంటే 10 మినిట్స్లోనే ఇక్కడ రిజల్ట్ అయితే వస్తుంది అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 15 మినిట్స్ అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్షిణ కొరియా నుండి ఎన్ని ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వచ్చాయి అని చూసుకుంటే సో ఇక్కడ 1,00,000 ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అయితే రావడం జరిగింది. దక్షిణ కొరియా అనుకుంటా 10 మినిట్స్లోనే రిజల్ట్ అయితే వస్తుంది అంటున్నారు. సో ఇది 19వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇప్పుడు 20వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. 20వ తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకుంటే తెలంగాణలో లాక్డౌన్ ఎప్పటి వరకు పొడిగించారంటే నిన్న చూసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మే 7 వరకు లాక్డౌన్ అయితే పొడిగించడం జరిగింది. సో ఇండియా మొత్తం చూసుకుంటే మే 3 వరకు అయితే లాక్డౌన్ ఉంది. బట్ తెలంగాణలో ఫస్ట్ చూసుకుంటే లాక్డౌన్ ఇంకా కొంచెం పొడిగించారు. మే 7వ తేదీ మళ్ళీ కూడా మే 5వ తేదీ సమావేశం ఏర్పాటు చేసి మళ్ళా ఏమైనా పొడిగించాలా లేదా అనేది మళ్ళా నిర్ణయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సున్నా వడ్డీ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది అని చూసుకుంటే 1,400 కోట్లు అయితే సున్నా వడ్డీ పథకానికి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది. సో దీని గురించి కొంచెం వివరణ చూసుకుంటే స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంక్ లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలకు వైఎస్ఆర్ వడ్డీ పథకం కింద వడ్డీ చెల్లించేందుకు ప్రభుత్వం అయితే 1,400 కోట్లు విడుదల చేయనుంది. ఆ మేరకు 765 కోట్లు విడుదలకు అనుమతిస్తూ ఆదివారం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఏప్రిల్ 24న లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఓకేనా, ఏప్రిల్ 24న లాంఛనంగా ఆంధ్రప్రదేశ్లో సున్నా వడ్డీ పథకం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అయితే స్టార్ట్ చేయబోతున్నారు. దీని బడ్జెట్ ఎంత అని చూసుకుంటే 1,400 కోట్లు అయితే విడుదల చేయనున్నారు. ప్రజెంట్ 765 కోట్లు అయితే విడుదల చేశాము అని చెప్పి దీనికి అనుమతి ఇచ్చాము అంటూ ఉత్తర్వులు అయితే జారీ చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తోంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కరోనా బీమా ఆంధ్రప్రదేశ్లో ఎవరికి అమలు చేయనున్నట్లు ప్రకటించారని చూసుకుంటే కరోనా బీమా అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఎవరికి అమలు చేస్తున్నారంటే గ్రామ వాలంటీర్లకు అలాగే గ్రామ సచివాలయ సిబ్బందికి ఆశా వర్కర్లకు పోలీస్ సిబ్బందికి మరియు పారిశుద్ధ్య కార్మికులకు అయితే కరోనా బీమా అమలు చేస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఈ బీమా 5 లక్షల రూపాయలు. సో ఎవరికైనా యాక్సిడెంట్గా అంటే అటాక్ కరోనా రాకూడదు, బట్ ఎవరికైనా ఒకవేళ మనం చూసుకుంటే ఈరోజు అనుకుంటారు నిన్న శ్రీకాళహస్తిలో 8 మంది సిబ్బందికి కరోనా అయితే సోకడం జరిగింది. దాంట్లో 2 సచివాలయ సిబ్బంది ఉన్నారు. సో ఆ విధంగా ఎవరికైనా ఏదైనా కరోనా సోకి ఏదైనా అవుతే సో ఈ కరోనా బీమా అనేది అమలు చేస్తారు. ఓకే, 5 లక్షల రూపాయలు.
సో నిన్న కూడా మనం చూసుకుంటే శ్రీకాళహస్తిలో 2 కేసెస్ కరోనా అయితే సోకడం జరిగింది. సచివాలయ సిబ్బందికి 6 మంది రెవెన్యూ సిబ్బందికి అయితే కరోనా అయితే సోకడం జరిగింది. సో ఎవరైనా ఎంప్లాయీస్ ఈ వీడియో చూస్తుంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మాస్కులు అయితే ధరించే తిరగండి మ్యాక్సిమం. అంటే మ్యాక్సిమం ఈ సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ వాళ్ళే మ్యాక్సిమం బయట ఎక్కువ తిరుగుతున్నారు. సో దానికోసం అయితే చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పోస్టల్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఒకవేళ కరోనా సోకి ఏదైనా జరిగితే ఎంత పరిహారం చెల్లిస్తున్నట్లు పోస్టల్ శాఖ తెలిపింది. అంటే 10 లక్షల రూపాయలు వీళ్ళు కూడా పోస్టల్ శాఖ కూడా బీమా ప్రకటిస్తున్నట్లయితే ప్రకటించింది. రీసెంట్ గా చూసుకుంటే ముంబైలో ఒక పోస్ట్ మ్యాన్ కరోనా సోకి అయితే మృతి చెందడం అయితే జరిగింది. ఒక్క పోస్ట్ మ్యాన్ ద్వారా దాదాపుగా 76 మందికో 75 మందికో ఇక్కడ మహారాష్ట్రలో కరోనా అయితే సోకింది. సో ఈ విధంగా సో ప్రజెంట్ చూసుకుంటే పోస్టల్ శాఖ వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. దీన్ని డాక్ సేవక్ ఎవరైతే గ్రామీణ డాక్ సేవక్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి పోస్టల్ శాఖ అయితే చెప్పడం జరిగింది. సో పోస్టల్ శాఖ కరోనా సోకి ఏదైనా జరిగితే కరోనా బీమా ఎంత ప్రకటించింది అంటే 10 లక్షల రూపాయలు అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నిత్యావసర సరుకుల కోసం ఎన్ని సురక్ష స్టోర్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో దానికి సంబంధించి ఎన్ని సురక్ష స్టోర్స్ స్టార్ట్ చేస్తారంటే మొత్తం ఇండియా మొత్తంలో 20 లక్షల సురక్ష స్టోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. దీని ద్వారా చూసుకుంటే నిత్యావసర సరుకులు అనేటివి లభిస్తాయి అందరికీ. సో ఇవి ఎప్పట్లో ఓపెన్లోనే ఉంటాయి మార్నింగ్ టు ఈవినింగ్. సో సురక్ష స్టోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల సురక్ష స్టోర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్ను ప్రారంభించింది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానసిక ఆరోగ్య ఎవరైనా మెంటలీ లేకపోతే సైకాలజికల్గా బాధపడుతున్నారో అలాంటి వారి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో అటువంటి వారు ఉన్నప్పుడు హెల్ప్ లైన్ నంబర్ కాల్ చేసి సో ఏదైనా మీరు కంప్లైంట్ అనేది పెట్టచ్చు, లేకపోతే వాళ్ళకి కాల్ చేసి ఈ విధంగా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ అయినా చేస్తారు, లేకపోతే హాస్పిటల్ కైనా తీసుకొని వెళ్తారు. ప్రజెంట్ చూసుకుంటే తెలంగాణలో ఎర్రగడ్డ హాస్పిటల్ మ్యాక్సిమం ఫుల్ అయిపోయినట్టు సమాచారం అయితే ఉంది డైలీ న్యూస్ పేపర్లో చూసుకుంటే. ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం ఎవరైతే డైలీ తాగుతూ అంటే డైలీ వేజెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు డైలీ తాగి అలవాటు అయిపోయి ఉంటుంది. ప్రజెంట్ వాళ్ళు ఒక్కరోజు తాగకపోయినా వాళ్ళకు కొంచెం మెంటలీ అలాగే సైకాలజికల్గా వీక్ అయిపోతారు. సో దానివల్ల ఎర్రగడ్డ హాస్పిటల్ మొత్తం ఫిల్ అయిపోయి బయట కూడా జనాలు ఎక్కువగా ఉన్నట్లయితే డైలీ మనం న్యూస్ పేపర్స్లో అయితే చూస్తున్నాం. సో దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మానసికంగా అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కోసం హెల్ప్ లైన్ నెంబర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అని చూసుకుంటే ఏప్రిల్ 24వ తేదీ ఇక్కడ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం మన మొత్తం ఇండియాలో అయితే జరుపుకుంటాము. ఏప్రిల్ 24వ తేదీ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. ఓకే, అలాగే వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు అనేది కామెంట్ అయితే చేయండి. సో ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది వీడియో లాస్ట్ దాకా చూస్తున్నారా లేదా అనేది డౌట్ ఉంది, దానికోసం అయితే నేను అడుగుతున్నాను. క్వశ్చన్ ఏప్రిల్ మంత్లోనే ఉంది. వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు అనేది కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే జూమ్లో పెళ్లిళ్ళు అనుమతిస్తూ మరియు దీన్ని చట్టబద్ధత చేస్తామంటున్న న్యూయార్క్ గవర్నర్ ఎవరు అంటే ఆండ్రూ క్యూమో. ఓకే, సో ఇప్పుడు జూమ్ అనే ఆప్షన్ ఇక్కడ క్వశ్చన్ వచ్చింది కాబట్టి దాని గురించి కొంచెం అయితే చెప్తాను. ప్రజెంట్ చూసుకుంటే ఇండియాలో కేంద్ర ప్రభుత్వం అయితే జూమ్ వాడకూడదు అని చెప్పి నిషేధం అయితే పెట్టడం జరిగింది. నిషేధం కాదు, సో వాడకండి అని చెప్పి అధికారులను కానీ సో పౌరులను కానీ అయితే హెచ్చరిస్తోంది. సో దీని ద్వారా మాక్సిమం హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలామంది కాలేజెస్ కానీ అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ అలాగే స్కూల్స్ కానీ మాక్సిమం ఈ జూమ్ అప్లికేషన్ని ఆన్లైన్ క్లాసెస్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. మాక్సిమం ఎక్కువ డౌన్లోడ్స్ కూడా ప్రజెంట్ అయితే ఈ లాక్డౌన్ తర్వాత జూమ్ అప్లికేషన్ అయితే రావడం జరిగింది. సో మాక్సిమం ఎక్కువ అకౌంట్స్ అయితే దాదాపుగా 5 లక్షల అకౌంట్స్ హ్యాక్ అయినట్లయితే జూమ్ అప్లికేషన్ వాళ్ళు కూడా తెలుపుతున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ జూమ్లో పెళ్లిళ్ళు అంటే జూమ్ అప్లికేషన్ వీడియో కాల్స్ ద్వారా మ్యారేజెస్ అయితే చేసుకోవచ్చు. దీన్ని చట్టం కూడా చేస్తున్నట్లు న్యూయార్క్ గవర్నర్ అయితే తెలపడం జరిగింది. సో న్యూయార్క్ ప్రజెంట్ గవర్నర్ ఎవరు అని చూసుకుంటే ఆండ్రూ క్యూమో. ఎక్కువ ఖర్చుతో జీరోకో అనే క్రిమి సంహారక గదిని ఏ సంస్థ అభివృద్ధి చేసిందంటే ఎన్ఐటి కర్ణాటక, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక వాళ్ళు ఎక్కువ ఖర్చుతో జీరోకో అనే క్రిమి సంహారక గదిని అయితే వాళ్ళు ఇక్కడ ప్రారంభించడం అభివృద్ధి అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే COVID-19 రోగులకు ఇచ్చే బిస్కెట్లో ఎంత శాతం ప్రోటీన్ ఉంటుంది అని చూసుకుంటే COVID-19 రోగులకు ఇచ్చే బిస్కెట్లలో మాత్రం 14% ప్రోటీన్ అయితే ఉంటుంది. అదే మనం నార్మల్గా బిస్కెట్స్ తింటాం కదా దాంట్లో 8 to 9% మాత్రమే
ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఈ ప్రోటీన్ అనేది ఇంక్రీజ్ అయితే చేశారు, పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది. సో వాళ్ళు తినే బిస్కెట్స్లో 14% ప్రోటీన్ అనేది ప్రజెంట్ పెడుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్కు చెందిన ఏ మోటార్ సైకిల్ సంస్థ యూకే యొక్క స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ మోటార్ను సొంతం చేసుకుందంటే టీవీఎస్ సంస్థ భారత్కు చెందిన సంస్థ, అందరికీ తెలిసిందే. ఓకే, ఈ సంస్థ యూకే యునైటెడ్ కింగ్డమ్ యొక్క స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ అయిన నార్టన్ను సొంతమైతే చేసుకోవడం జరిగింది మన టీవీఎస్ సంస్థ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, అలాగే కింద డిస్క్రిప్షన్లో అప్ టు మార్చ్ మంత్ వరకు కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.